అది టీఆర్ఎస్ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా బలంగా ఉన్నారు. ఇంకా బీజేపీ దానికి తోడుగా ఉన్నారు. ఇంతకుముందు చేసిన వాళ్ళే ఉన్నారు కనుక మొత్తం నేనైతే టఫే ఉంది. 50-50%. చెప్పలేము కూడా, ఎందుకంటే ఓటర్ నాడి మనం చెప్పలేము కదా. ఆ రోజు ఏ రోజు మార్పు నీ అవుతుందో తెలియదు. మనసుకి నువ్వేమనుకుంటున్నావు అని అంటే డెవలప్మెంట్స్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లుంది 6 గ్యారెంటీలు మీ ఇంటి వరకు ఏమొస్తున్నాయి ఏందని? ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరింటికి అందరింటికి రావాలంటే ఎవరింటికి రావు. ఏ ప్రభుత్వం అని ఉండండి, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి బీజేపీ వచ్చే వాళ్ళకి వస్తుంటాయి, చేసే వాళ్ళకి చూస్తుంటాయి. మంచి చేసే వాళ్ళకు మళ్ళీ ఒకసారి గెలిపించుకోవాలని ఉంటుంది. సరే పథకాలు పక్కన పెడదాం. డెవలప్మెంట్ ఏ మేర ఉంది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో? అంటే రోడ్లు కానీ కొంచెం స్కూళ్ళు కాలేజీలు ఇట్లాంటివి ఏమన్నా డ్రైనేజీ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇక్కడ వర్షం వస్తే కూడా చాలా ఏరియాల్లోకి నీళ్లు రావడం బయట ఉన్న బండ్లే కొట్టుకుపోతాయి అంట కదా. ఇది ఇప్పటి నుంచి లేదు మేడం, ఎప్పటి నుంచో ఉన్నది, చాలా ఏళ్ళ నుంచి ఉంది. ప్రతి సంవత్సరం చేద్దాం అని అంటున్నారు, చేయడం లేదు. ఏదో చేసింది ఒక ఏరియా చేసి అంటే ఇంకొక ఏరియా కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చి అయ్యేటట్లు కూడా కనిపెట్టలేదు ఈ ఏరియా. చెప్పడం అయితే చెప్తున్నారు, చేస్తున్నామని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ నుంచి కొన్ని పనులు అయినాయి, కాలేదని కాదు, అయినవని కొన్ని అనుకుంటాం, కొన్ని ఏరియాలో కాలేదని కూడా చెప్తున్నారు. చేసే దగ్గర చేసిండ్రు, చేయని దగ్గర వాళ్ళకు చెడ్డ పేరు కూడా ఉంది. అంటే ఈసారి బీఆర్ఎస్ నుంచి దివంగత నేత మాగంటి గోపీనాథ్ వైఫ్కే ఇచ్చారు కదా టికెట్, సునీత. సో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి. సో వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఉందనేసి మీరు అంటారు కదా. మీరు చెప్పండి, అంటే మీ ఓన్ స్టైల్లో, అంటే ఎట్లుంటే బాగుంటుంది, ఎవరు గెలిస్తే మంచిగా అవుతుంది కొంచెం ఏమన్నా ఇప్పుడు ఒపీనియన్? ఇప్పుడు నా నలుగురు అనుకుంటుంది పక్కన పెడితే, అవును, నీ అంతలు నువ్వు వీళ్ళు వస్తే బాగుంటుంది అని మనసులో అనుకుంది ఏమన్నా ఉంటే మా ఛానల్ తోటి. అట్లేం లేదు. వీళ్ళు వస్తే బాగంటే ఇంతకుముందు ఆల్రెడీ టీఆర్ఎస్ ఉన్నది, మంచిగా చేసిందని ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది అనే, ఎందుకంటే ప్రభుత్వం ఎవరుందో వాళ్ళే గెలుస్తారనేది ఒకటి నానుడు. వాళ్ళు గెలవాలనే ఆలోచన ఉంటుంది, వాళ్ళు చేయాలి, వాళ్ళు కూడా పనులు చేయాలి గెలిచిన తర్వాత. ఒకటి ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ ఉంటే కొద్దిగా రఫ్ ఉంటాడు మనిషి, వ్యక్తిగతంగా కొంచెం రౌడీజం అనే మాటలతోనూ కొంచెం ఓటింగ్ క్రాస్ భయపడుతుంది. అంతేగాని ఎవరు వచ్చినా చేయాలి, తప్పని పని చేయాలి. అంటే ఈ రౌడీజం ఇదంతా సోషల్ మీడియాలో ట్రోల్ కావడం వల్ల వచ్చిందా? నిజంగానే రాత్రిపూట కార్లు వేసుకొని నలుగురిని వేసుకొని తిరిగేవారినన్నా భయపట్టించిండా? దందాలు చేసిండా? భూ కబ్జాలు చేసిండా? అట్లా ఏమన్నా చేసిండా అని అంటే నీ వరకు పర్సనల్గా ఎప్పుడన్నా వినిపించిందా, ఎప్పుడన్నా చూసినావా అని? అట్లేం లేదు మేడం, అది సోషల్ మీడియా ట్రోలింగ్. కాకపోతే దందాలు రౌడీజం అనేది ఇప్పుడు ఎట్లా అంటారంటే ఇంకా ప్రతి ఒక్కరి దృష్టిలో వస్తుంది అంతే అంటారు. కానీ అట్లయితే బండ్ల మీద తిరగడం చేయడం అనేది అయితే ఎక్కడ చెల్లుతుంది అట్లా. అంటే ఎప్పుడన్నా ఎవరినన్నా బెదిరించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎవరి మీద కేసులు పెట్టించడం, పర్సనల్గా వాళ్ళ మీద వెళ్ళి కొట్టుడు, ఇట్లాంటివి ఎప్పుడన్నా విన్నారా? మీరు ఇక్కడే ఉంటారు కదా. దృష్టిలో అట్లా ఏం లేదు మేడం. వాళ్ళు కొట్టాడు జరిగిన చిన్న చిన్న అన్ని పార్టీలు జరుగుతాయి మేడం. ఇది ఒక పార్టీ అనే కాదు, ఆయన అనే కాదు. నేను చెప్తున్నాను, నేను టీఆర్ఎస్, నేను నా పార్టీలో జరిగినాయి, నా సొంత ఏరియాలో జరిగినాయి. కొట్టిన వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్లో కొట్టిస్తారు, టీఆర్ఎస్లో కొట్టిస్తారు, ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీలో కొట్టిస్తారు. ఎవరు చేయకుంటే వాళ్ళు కొట్టించుకుంటారు. పార్టీలో కొట్టించుకున్న ప్రతి ఒక్క పబ్లిక్ దృష్టిలో అయితే ఉంటారు కదా, వాళ్ళు కొట్టిర్రు వీళ్ళు కొట్టిర్రు వీళ్ళు కొట్టించుకున్నారు అనేది అట్లా ఉంటుంది.